పోయి రాత్రి పాస్తావా? పాలు తీసుకోవా? నేను నీకు సేవలు చేయాల్సింది పోయి నువ్వు నాకు సేవలు చేస్తావా? నాకేం బాధ? ఇదే మాత్రం ఏమీ లేదని అందరికీ అబద్ధం చెప్తున్నాను. ఊరుకోమార్గం నీకు కూడా మా తాతలాగా చేదస్తం పెరిగిపోయింది. అన్నిటికీ సొంత ఆలోచనలు ఎక్కువైపోయాయి. హాస్పిటల్లో ఏం జరిగిందో ఏం జరిగింది? ఏం జరగలేదు. లేదు బాబా, నువ్వు రిపోర్ట్ గురించి అడిగితే తడబడుతున్నావు. తాత మాట్లాడుతుంటే ఏదో దాస్తున్న మనుషులాగా తప్పించుకుంటున్నావు. తాత మాట్లాడుతుంటే ఏదో దాస్తుని చూడగానే తప్పించుని పెట్టుకుంటున్నావు. ఆవిడ ప్రేమగా స్వీట్ తినిపిస్తుంటే నువ్వు ఆవిడ వైపు పాస్వర్డ్ ఎవరికి తెలుసు? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏం లేదు మాస్టారు. కేవలం నీ నిర్లక్ష్యం వల్లే పోయింది. అది కాదురా. ఏది కాదు మాస్టారు, వాటి ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలుసు కదా. ఎవరు తీశారో తెలియదు. జోస్న ఆఫీస్కి వెళ్ళదు, వెళితే అందరికీ తెలుసు. అంటే అతని శరీరానికి అది పడదు కాబట్టి. అలాగే నేను కూడా నా మనసుకి పడని వాటిని దూరంగా పెడతాను. కొన్ని మనం భరించడం కష్టంరా. భరించలేని వాటిని దూరంగానే పెట్టాలి. ఒకప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే ఈ ఫైల్స్ మీకు ఇవ్వకుండా కాశీ తన బట్టల్లో పెట్టుకొని మర్చిపోయాడు. ఈ పెన్ డ్రైవ్ కూడా దొరికింది. వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. ఏమైంది డాడీ? అల్లుడు చేసిన ఘనకార్యాలన్నీ నువ్వు అమ్మ రావాలి. ఇంకా టైం ఉంది కదా. అప్పుడైనా నువ్వు రావాలి కదా. టైం ఉంది కదా అంటే నేను రానని కాదు, ఇప్పుడే ఎందుకు చెప్పడం అని. కొన్ని ముందే చెప్పాలి నాన్న. నువ్వు ప్రిపేర్గా ఉండాలిగా. మనిషి అన్నింటినీ బలంగా తట్టుకుని నిలబడాలి. అలాంటిది ఏదైనా మన జీవితంలో జరిగిందా లేదా జరగబోతుందా? జరగబోతుందని భయంగా ఉందమ్మా. అత్తకున్న వ్యాధి అంత మనకి డ్యూటీ టైం అవుతుంది. రౌడీ, స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి యూనిఫామ్ వేసుకో. అలాగే నాన్న. ఎవరిని రుద్దారని? రౌడీ, స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి యూనిఫామ్ వేసుకో. అలాగే నాన్న. అమ్మా, మేము బయలుదేరుతాం. పద్దీపా, దీపా, ఏంటిది? దీపా, నువ్వు కూడా వెళ్ళరా. చెప్పండి సార్. నువ్వు ఏదైనా మర్చిపోయావా? నేనే మర్చిపోలేదు సార్. అయితే నీకు నేను గుర్తు చేయాల్సిందే. ఇవి దశరథ సుమిత్రాల మెడికల్ రిపోర్ట్స్. ఇంట్లో పెట్టవలసిన